హలో అందరికీ, నేను మీ అనురాధ. ఈరోజటి రెసిపీ వచ్చేసి టమాటో విత్ పుదీనా చట్నీ. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ఎలా చేయాలో ఈజీగా సింపుల్గా 2 స్టెప్స్లో అయిపోయే రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ పైకి ప్యాన్ పెట్టేసుకొని ఒక గుప్పెడు పల్లీల్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా మనకి రుచికి సరిపడా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఆయిల్తో వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఒక 50% వీటిని వేగనివ్వాలి. 50% వేగిన తర్వాత ఒక 7 నుండి 8 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసి వీటన్నిటిని మొత్తాన్ని కంప్లీట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత వీటన్నిటిని చల్లారడానికి ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు మనం అదే గిన్నెలోకి ఒక పెద్ద సైజ్ 3 నుండి 4 టమాటాలని కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం మనకి ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు. ఒక చిన్న గోలీ సైజ్ అంత చింతపండుని కూడా యాడ్ చేసేసుకొని వీటన్నిటిని మూతని కవర్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇక్కడ తొక్క సపరేట్ అయితే సరిపోతుంది, మరి ఎక్కువ కుక్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రెష్గా నీట్గా కడిగి పెట్టుకున్న ఒక 2 పెద్ద గుప్పెళ్ళ వరకు పుదీనా ఆకులని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం కొద్దిసేపు వదిలేసామంటే మొత్తం మనకి ఆవిరితో పుదీనా ఆకులు అనేవి కొంచెమే అయిపోతుంది, కాబట్టి కొద్దిసేపు వదిలేసి మనం మొత్తం అంతటిని కలిపేసుకోవాలి. మరి ఎక్కువ రోస్ట్ చేయకూడదు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని పల్లీలు, మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, టమాటో, పుదీనాని వేసేసి మన రుచికి సరిపడ ఉప్పుని, అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసేసుకొని మధ్యలో మిక్సీ ఆపుతూ బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి రోటి పచ్చడిలా అనిపిస్తుంది చట్నీ. కాబట్టి ఖచ్చితంగా మధ్యలో ఆపుతూ చేసుకుంటే ఈ విధంగా వచ్చేస్తుంది మీకు చట్నీ అనేది. రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది, ఇడ్లీ, చట్నీ, దోశలోకి కూడా. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. ముందు ఒక గిన్నెని స్టవ్ పైకి పెట్టేసుకొని మనకి పోపుకి సరిపడా ఆయిల్ని వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, అదేవిధంగా ఒక 2-3 ఎండుమిర్చి, కరివేపాకు, అంతే పోపుకి సరిపడా. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకొని చట్నీని అంతటిని ఇప్పుడు పోపు పెట్టేసుకోవడమే. ఇంత ఈజీగా చేసుకునే ఈ రెసిపీ అన్నిట్లోకి చాలా బాగా సెట్ అవుతుంది. అన్నం, రోటీ, చపాతీ, మన టిఫిన్స్లలోకి కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్.